నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కారు వేగంగా డివైడర్ను దాటి ఎదురుగా వస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సును బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు కారు ముందు భాగం నుజ్జునుజ్జైంది. మృతులు హైదరాబాద్కు చెందిన గుండురావు, శ్రావణ్, నరసింహ, బన్నీగా పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను, క్షతగాతులను అతి కష్టం మీద బయటకు తీశారు. అనంతరం గాయపడిన వారిని ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్సు హైదరాబాద్ నుంచి పుదుచ్చేరికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. బస్సులోని ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారని, వారిని మరో వాహనంలో గమ్యస్థానాలకు పంపించామని అధికారులు తెలిపారు. కారు డ్రైవర్ నిద్రమత్తులో ఉండటమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణంగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఆళ్లగడ్డ డీఎస్పీ ప్రమోద్ కుమార్ ప్రమాద స్థలాన్ని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ హరినాయుడు అందిస్తారు. చెప్పండి హరినాయుడు, అసలు ప్రమాదం ఎలా సంభవించింది, ఎంతమంది చనిపోయారు, దీని గురించి వివరాలు మీ దగ్గర ఏమున్నాయి? గుడ్ మార్నింగ్ ఇంద్రజ. నంద్యాల జిల్లా ఆలగడ్డ మండలం నల్లగట్ల వద్ద శుక్రవారం తెల్లవారుజామున సుమారు 2:30 ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. డివైడర్ ను దాటి ఎదురుగా వస్తున్నటువంటి సిజిఆర్ ట్రావెల్ బస్సును కారు ఢీకొట్టినట్లు సమాచారం. మృతులు హైదరాబాద్ వాసులుగా తెలుస్తుండగా వారి పూర్తి వివరాలు ఇంకా మనకు అదేవిధంగా పోలీసు అధికారులు చాకచక్యంగా అయితే మనకు తెలుస్తుంది. ఆలగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఘటనా స్థలానికి డిఎస్పీ ప్రమోద్ కుమార్ అక్కడికి వెళ్లి పరిశీలించడం జరిగింది. ఇటు కారు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వారు దర్శనం చేసుకొని హైదరాబాద్ వెళ్తున్నటువంటి ప్రయాణంలో ఈ ఘటన జరిగింది. అదేవిధంగా బస్సు హైదరాబాద్ నుంచి మనకు పుదుచ్చేరి అదేవిధంగా అరుణాచలం వెళ్తున్నటువంటి సమాచారంగా అయితే మనకు తెలియడం జరిగింది. ఇంద్రజ, ఈ దాదాపుగా ఇక్కడ కారులో ఎవరైతే డ్రైవింగ్ చేస్తున్నారో అదేవిధంగా రాత్రి సుమారు 2:30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు మనకు తెలుస్తుంది. వీటికి ప్రధానమైన కారణం నిద్రమత్త లేదంటే మద్యం సేవించి వాహనం నడపడం వల్ల పూర్తిగా ఎదురుగా వస్తున్నటువంటి ఒక ప్రైవేట్ ట్రావెల్ కి సంబంధించినటువంటి సిజిఆర్ ట్రావెల్ బస్ ను ఢీకొట్టడం, అదే పక్క మధ్యలో ఉన్నటువంటి డివైడర్ ను కూడా దాటుకొని ఎదురుగా వస్తున్నటువంటి వాహనాన్ని ఢీకొట్టడం వల్ల కూడా ఇది చాలా విధాలకు దారికి తీస్తున్నటువంటి పరిణామాలు అయితే మనకు కనబడుతున్నాయి ఇంద్రజ. ఇదే విధంగా మనం చూసినట్లయితే దాదాపుగా 2 నెలలు అనగా అక్టోబర్, నవంబర్, ప్రస్తుతానికి మనం ఈ డిసెంబర్ నెలలో కూడా నంద్యాల జిల్లాలో ఇలాంటి ప్రమాదాలు చాలా కూడా చోటు చేసుకున్నటువంటి పరిణామాలు అయితే మనకు తెలుస్తూ ఉన్నాయి. ఇటీవరకు అయితే 10 మీటర్ సమీపంలో కూడా నేషనల్ హైవేలో కూడా ఇలాగే రోడ్డు ప్రమాదం జరిగింది. అదేవిధంగా మనకు అక్కడ ఉన్నటువంటి పేరాయిపల్లె మెట్ట వద్ద కూడా ఘోర రోడ్డు ప్రమాదం జరిగి అక్కడ 10 మందికి తీవ్ర గాయాలైనప్పటికీ 2 మృతి చెందడం జరిగిన సంఘటన కూడా మనం ఇదివరకు మనకు చూస్తున్నాం. అదేవిధంగా చాగలి మరియు మద్దుకూరు మెట్ట హైవే దగ్గర కూడా దాదాపు 45 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్నటువంటి వెహికల్ కూడా ఇదివరకే అంటే పలుమార్లు ఈ ఆలగడ్డ సమీపంలో హైవేలో ఉన్నటువంటి ప్రమాదాలు తరచుగా రిపీట్ అవుతూనే ఉన్నాయి ఇంద్రజ. అదేవిధంగా ఇలా ప్రమాదాలకు ప్రధానమైన కారణం అంటే పూర్తిగా టర్నింగ్ ఉన్నటువంటి స్థలాల లేదంటే ఈ డ్రైవింగ్ చేసే వాళ్ళకు పూర్తి అవేర్నెస్ లేకపోవడం వలన లేదంటే మద్యం సేవించి ఇలాంటి పలుమార్లు అదేవిధంగా యాక్సిడెంట్లకు గురవుతున్నటువంటి సందర్భాలు అయితే మనం నంద్యాల జిల్లా ఆలగడ్డ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ హైవే మెట్ట పైన కూడా మనం అయితే చాలా సార్లుగా అయితే మనం చూస్తూనే ఉన్నాం. వీటిపైన ఏ విధంగా అయితే పోలీసులు అధికారులు తగు చర్యలు అయితే గట్టిగానే తీసుకుంటున్నప్పటికీ వివిధ రకాల ఫైన్లు అదేవిధంగా కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా అంటే డ్రైవర్ల నిర్లక్ష్యం వల్లనే ఎలాంటి అభం శుభం తెలియనటువంటి ఈ ఆ కారులో కానీ అదేవిధంగా బస్సులో ప్రయాణించే వాళ్ళ ప్రాణాలు మాత్రం వాళ్ళు మరణించడం జరుగుతూ ఉంది. కాకపోతే ఎవరైతే ఈ డ్రైవింగ్ చేస్తున్నారో వారికి ఆ డ్రైవింగ్ పైన పూర్తి అవేర్నెస్ ఉందా, లేదంటే తూతూ మంత్రంగా వాళ్ళు ఏదో ఒక లైసెన్స్ తీసుకొని ఆ లైసెన్స్ భాగంలో ఏదో అంటే వాళ్ళ పుట్టకూడి కోసం డబ్బులు సంపాదించుకోవడానికి ఇలా ప్రయత్నిస్తున్నటువంటి సంఘటనల్లో ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి అనేది సమాచారం మనకైతే ఇంకా పూర్తిగా తెలియాలి ఇంద్రజ. రైట్ హరినాయుడు, మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించారా? అసలు అక్కడ ప్రయాణికులు ఏమంటున్నారు?
సింధుజ వాళ్ళు దాదాపు అయితే ఇప్పటికే వాళ్ళ కుటుంబ సభ్యులకి ఈ ప్రమాదం తెల్లవారుజామున 2:30 జరిగినటువంటి పరిణామాలు కనపడుతున్నప్పటికీ అప్పటికి తెల్లవారుజామున కూడా వారి యొక్క కుటుంబాలకు హైదరాబాద్ ఎవరైతే ఈ నలుగురు హైదరాబాద్ ఎవరైతే మృతి చెందారో ఆ మృతి చెందినటువంటి సభ్యులు పూర్తిగా హైదరాబాద్ ప్రాంతానికి చెందిన వారు కాబట్టి తెల్లవారుజామునే వాళ్ళ కుటుంబ సభ్యులకైతే పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికైతే వాళ్ళు ఆలగడ్డ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి పరిణామాలు ఎవరైతే ఆ కారులో ప్రయాణిస్తున్నారో అక్కడ పూర్తిగా అంటే స్పాట్ లోనే మృతి చెందడం జరిగింది. ఒక్కసారిగా ఈ హైవే పైన వెళ్తున్నటువంటి ఈ కారు అదేవిధంగా ఎదురుగా వస్తున్నటువంటి బస్సును ఎంత వేగంతో ఢీ కొట్టిద్దే ఆ మృతి చెందింటారు అని చెప్పేసి కూడా చాలా మంది అంటే అక్కడ ఉన్నటువంటి డెడ్ బాడీలను చూస్తేనే అందరికీ షాక్ అయ్యే విధంగా అయితే మనకు కనబడుతుంది. పూర్తిగా అంటే వారి యొక్క పక్కటెముకలు అదేవిధంగా తల భాగాలు అదేవిధంగా మన చేతి భాగాలు కూడా కొందరికి పూర్తిగా విరిగినట్లు సమాచారం. ఈ అంటే అతివేగంగా వచ్చినటువంటి అదేవిధంగా ఈ మద్యం సేవించడం వల్లనే జరిగిందని చెప్పేసి కూడా వారి కుటుంబ సభ్యులకైతే పూర్తిగా అయితే సమాచారం ఇప్పటికే తెలియజేశారు. వారి కుటుంబ సభ్యులు వచ్చి అదే బాడీలను ఏవైతే వారి కుటుంబ సభ్యులు మృతి చెందినారో వారి యొక్క వ్యక్తులను వారు టేకౌట్ చేసుకొని అదేవిధంగా వాళ్ళకు పోలీసు అధికారులు ఏ విధంగా అయితే వాటికి సంబంధించినటువంటి ఒక రూల్స్ రెగ్యులేషన్స్ వాటన్నిటిని క్లియరెన్స్ చేసుకున్న తర్వాత వారి యొక్క బాడీలను వాళ్ళ కుటుంబ సభ్యులకైతే అప్పచెప్పేటటువంటి పరిణామాలు అయితే మనకు కనబడుతుంది. కాకపోతే ఏది ఏమైనప్పటికీ ఈ నంద్యాల జిల్లా ఆలగడ్డ ప్రాంతంలో పలుమార్లు ఈ ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ ఆ ప్రజల్లో ఒక భయాందోళన జరుగుతున్నటువంటి పరిణామాలు అయితే మనకు తెలుస్తూనే ఉన్నవి. పలుమార్లు ఎందుకు ఈ హైవే పైన ఎందుకు ఎక్కువ జరుగుతూనే ఉన్నాయి. మనం 2 నెలలు పూర్తి కాకముందుగా దాదాపుగా ఒక 20-15 మందికి పైగానే మృతి చెందినటువంటి సంఘటనలు అయితే మనం చూస్తూనే ఉన్నాం. ఇది ఏదేమైనప్పటికీ తరచుగా జరుగుతున్నటువంటి ప్రమాదాలను అంటే డ్రైవర్లు అధికారులు ఎందుకు ఇంత నెగ్లిజెన్స్ చూస్తున్నారు. అదేవిధంగా ఆలగడ్డలోకి ఎంటర్ అయినటువంటి పరిణామాలు కూడా తరచుగా జరుగుతున్నటువంటి పరిణామాలు అయితే ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి అక్కడ ఏదైనా సరే ఒక అవేర్నెస్ మాదిరిగా లేదంటే కొద్ది మేర స్పీడ్ బ్రేకర్లు అక్కడ ఏర్పాటు చేసినట్లయితే ఈ ప్రమాదాలకైతే కొద్దిగా మనం ఏదైనా వాటికి తగ్గటువంటి పరిణామాలు మనం ఏదైనా అంటే ప్రమాదాలను తగ్గించేటువంటి కారణాలు అయితే మనం చేయవచ్చు అని చెప్పేసి అదేవిధంగా అదే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రభుత్వానికి అదేవిధంగా అంటే ఎక్కువ మన హైవే పైన ఎక్కడైతే స్పీడ్ బ్రేకర్లు అయితే ఉండవు. కాకపోతే ఈ ప్రమాదాలు తరచుగా జరుగుతున్నటువంటి ప్రాంతంలో కొద్దిగా హెచ్చరిక బోర్డులు కానివ్వండి అదేవిధంగా ముందుపాటుగా వాళ్ళకి ఒక సమాచారం అనేది ఎక్కడైనా సరే హెచ్చరించడం అదేవిధంగా పోలీస్ అధికారులు ట్రాఫిక్ పోలీస్ అధికారులు అక్కడ ఏదైనా సరే ఒక అంటే అతివేగంగా పోకుండా వేగాన్ని తగ్గించేటువంటి విధానంగా ఏదైనా అక్కడ ఏర్పాటు చేస్తే ఈ ప్రమాదాల నుంచి కొందరు వ్యక్తులను ఇంకా మనం బయటపడిచ్చే విధంగా అంటే ప్రాణాలు పోకుండా ప్రాణాలు కాపాడే విధంగా మనం చర్యలు తీసుకున్నట్లయితే బాగుంటుందని చెప్పేసి ఆలగడ్డ ప్రజలు తెలియజేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ హరినాయుడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.